नागश्चादेस्वाविशोचिः आते पितर्मरुदागं सुम्नमेतो सूर्यस्य सन्दृशो युयोधा अभिना वीरो अर्वदिक्षमेता महिरुद्र प्रजाभिः एवापभ्रावृषभचेकिताना राजेवनहृणीशेन हगुंसि आवनश्रोर्नारुत्रयः बोधि मद्वदेम विदथे सुवीराः परिणो रुद्रस्य हेतुस्तु हि श्रुतौ पुष्टमारुहन् बिभर्षि अमज्ञे रुद्र आवो राजानो दुह्यस्पृशुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वामहेसौ मनसा च रुद्रं नमोभिर्देवमसुरन्दुवस्य मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः एते सहस्रमयुधं वासा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि आदित्या इव तेजो भव श्रीमान् भव ब्रह्म आयुरायुर्भव धान्यो धनं वशुं बहुपुत्रलाभौषधसंवत्सरौ दीर्घमायुः शुभिगे शिरारोहजो भयन्ति मुखं मम मुखगो हि मम शोभय भूयागो सञ्च भगं कुरु श्रद्धायै कामायान्यै मां तामपनह्येऽहं भगेन सावर्चसा శ్రీ 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 రమణానంద మహర్షి స్వామి వారికి అవబృధ స్నానం జరిగింది. యజ్ఞ పరిసమాప్తిలో చేసేటువంటి ప్రక్రియకు అవబృధ స్నానం అని పేరు. ఈ అవబృధ స్నానం జరిగింది. ఇప్పుడు భక్తులందరూ మనందరికీ ప్రసాద వితరణ ఉంది. ఎవరు లేవద్దు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం జ్ఞానప్రసూనాంబిక సహిత శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ఇప్పటి వరకు దేదీప్యమానంగా అత్యద్భుతంగా ఈ హోమ కార్యక్రమాన్ని త్రికుండాత్మకంగా 3 కుండాలతో షిరిడీ సాయినాథుడి అపారమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి అనుగ్రహం మనందరికీ అత్యంత శీఘ్రంగా అందాలనేటువంటి ఒక మంచి సంకల్పం. ఆ సంకల్పాన్ని కూడా షిరిడీ సాయినాథుడే అనుగ్రహించాలట. అటువంటి దివ్యమైనటువంటి సంకల్పంతో శక్తిపాత సిద్ధయోగీశ్వరులు తత్వదర్శి శ్రీ 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 రమణానంద మహర్షి వారిచే త్రికుండాత్మకంగా శివ, శక్తి, సాయి ఈ 3 దేవతల అనుగ్రహ ప్రాప్తి కోసం ఇప్పటి వరకు వేద పండితులు, విప్రోత్తములు, మహానుభావులైనటువంటి ఉపాసకులైనటువంటి పండితులు ఆంధ్రదేశం నలుమూలల నుండి ఈ శ్రీకాళహస్తి మహాక్షేత్రానికి విచ్చేసి మనందరికీ ఉన్నటువంటి సమస్యలన్నీ తీరాలి. సమస్యలు ఏదైనా కూడా పరిష్కారం మాత్రం ఆ షిరిడీ సాయినాథుడు అనుగ్రహించవలసిందే. అటువంటి అనుగ్రహం మనందరికీ కలగాలి. గురు కటాక్షం కలగాలి. మన యొక్క పాపపు కర్మ తొలగాలి. గ్రహదోషాలు నివారించబడాలి. రోగ నివారణ జరగాలి. మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలు నశించి మనం అనుకున్నటువంటి కోరికలు శీఘ్రంగా నెరవేరాలి. మరి ఎటువంటి కోరికలు కోరుకోవాలి అంటే 2 రకాల కోరికలు కోరుకోవాలి ఎవరైనా. ఏమిటండి అంటే కొన్ని లౌకికమైనటువంటి కోరికలు, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు. భక్తులకు మనమమ్మ బాబా యొక్క అనుగ్రహం వలన ఈ మహాపుణ్య క్షేత్రంలో అష్టోత్తరచిత ప్రవచన మహాయజ్ఞం 63వ కేంద్రం ఇది. శ్రీకాళహస్తి అంటే 63 ఊర్లు తిరిగాం.
ఇది 9వ సప్తాహం. సో ఇటువంటి మహాక్షేత్రములో శివ శక్తి యొక్క దివ్య సన్నిధిలో బాబావారికి అనుగ్రహంతో కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. మీరు అన్నప్రసాదం ప్యాకెట్స్ అన్నీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు అడిగి తీసుకోండి. ఇక రెండవది, మరి ఈ క్షేత్రంలో ఎవరైతే పాల్గొన్నారో సహాయక నిర్వాహకులుగా, తర్వాత నిన్న కార్యక్రమంలో సహాయక నిర్వాహకులుగా వీళ్ళకి విగ్రహాలు ఇచ్చిన తర్వాత మనం వెళ్ళిపోదామమ్మా. మేడిపల్లి శంభయ్య శాస్త్రి గారు, వెల్లంకి కృష్ణ శర్మ గారు, అర్రపల్లి దుర్గాప్రసాద్ శర్మ గారు, స్వయంపాకుల శ్రీనివాస్ శర్మ గారు, స్వయంపాకుల దుర్గాప్రసాద్ శర్మ గారు, స్వయంపాకుల రామకృష్ణ శర్మ గారు, స్వయంపాకుల రామకృష్ణ శర్మ గారు, అర్వపల్లి వెంకటేశ్వర శాస్త్రి గారు, అర్వపల్లి రాంప్రసాద్ శర్మ గారు, వింజమూరి రామశర్మ గారు, శ్రీనివాస్ శర్మ కుట్టి గారు, శ్రీనివాస్ శర్మ గారు చెండి, కొంగపాక సోమయాజు శర్మ గారు, సోమయాజులు గారు, వెల్లంకి ఆంజనేయ శర్మ గారు, మండాది రఘుశర్మ గారు, జంధ్యాల రవి గారు గుంటూరు, సల్లాఫణి గారు, జిగురు శ్రీనివాస్ శర్మ గారు గొట్టిపాళ్ల, మహాదేవ శర్మ గారు వ్యాకరణ పండితులు మహాదేవ శర్మ గారు, మరియు వారి సోదరుడు శ్రీనాథ శర్మ గారు, సాయినాథ శర్మ గారు హైదరాబాద్, ఈవని పవన్ శర్మ గారు, ఎంతవాడవో గురుదేవా, ఎంతవాడవో గురుదేవా, ఎంతవాడవో గురుదేవా, సాయి దేవా శిరిడి దేవా, దేవాది దేవా పరబ్రహ్మదేవా, ఎంతవాడవో గురుదేవా. నాలుగు యుగ